ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే మార్నింగ్ 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు లైవ్ ఇస్తున్నాం. ఈవినింగ్ రెగ్యులర్గా ఈరోజు దేవుని వాగ్దానం మీ దగ్గరకు వస్తుంది. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, రోజు నేను సువార్త. ఎందుకు? యేసు రక్షకుడు దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించాడు, తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. ఏంటి? యేసయ్యను నమ్మితే పరలోకము, పాపక్షమాపణ, నిత్య జీవము. నీ జీవితాన్ని ఆయన తోడుగా ఉండి ఈ లోకంలో కూడా నడిపిస్తాడు. అటు ధైర్యం తెచ్చుకోండి, యేసుని మీ హృదయంలో చేర్చుకోండి, మీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకోండి. కష్ట సమయాల్లో, దుఃఖ సమయాల్లో, అటు ఇటు పోరాటాల మధ్యలో సాగుతున్నారా? కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏంటండి మా జీవితం ఎటు కాకుండా పోతుంది. ఎందుకు పోతుందంటే అనిపిస్తుంది మనకి, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాగ్దానం, దేవుని మాటలు, దైవ కార్యం నీ జీవితంలో, నా జీవితంలో జరిగించి నడిపిస్తాడు. ఎల్లప్పుడైనా విడిచిపెట్టే దేవుడు కాదండి, నిత్యము నీ చేయి పట్టి నడిపించే దేవుడు. ఈరోజు దేవుడు మనందరికీ ఇవ్వబోతున్న చక్కటి వాగ్దానం చదువుకొని ప్రార్థన చేసుకుని దేవుని స్తుతిద్దాం. నేను చదువుతున్నాను నిర్గమాకాండం 14వ అధ్యాయం 18వ వచనం. నేను ఫరో వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవాననియు ఐగుప్తీయులు తెలుసుకుందురనను. దేవుడు నీ శత్రువుకి ఎవరో తెలిసేటట్టు చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావు ఫరో వెనకబడుతున్నప్పుడు ఆయన గుర్రముల వలన, ఆయన రథములు, దేవుడు ఏమంటున్నాడు? అసలు ఆయన ఫరో రథ అశ్వ గుర్రములు ఎంత ఫాస్టు. కానీ రాని దేవుడు ఎప్పుడు కూడా శత్రువుని రేపేది ఆయన మహిమ తెచ్చుకోవడానికి. నేను మహిమ తెచ్చుకున్నా అంటే మీ అతిశయాస్పదం వేస్ట్, నేనే చేస్తా అనే దేవుడు ఆయన. కాబట్టి నీ జీవితంలో విర్రవీగే పరిస్థితులు ఎంతమంది ఉన్నా, ఎవరున్నా, ఏమున్నా, దేవుడు నీ జీవితంలో కూడా ఆయనని శత్రువుని కూడా రేపైన మహిమ తెచ్చుకుంటాడండి. అంటే మనకి అంత వ్యతిరేకత లేస్తుందంటే, మనకి ఏదైనా పోరాటాలు వస్తున్నాయంటే, మనకి ఏదైనా కష్టకాలం వస్తుందంటే, మన మీద ఎవరైనా విరోధంగా లేస్తున్నారంటే, వాళ్ళు ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే దేవుడు మహిమ తెచ్చుకోబోతున్నాడు. ఫరో రథ అశ్వముల వల్ల ఎవరు మహిమ తెచ్చుకున్నారు? దేవుడు మహిమ పొందాడు. తీసి నీళ్ళలో పడి అవన్నీ ఏమైనాయి? ఎక్కడికక్కడ మళ్ళీ తేలి బయటకు వచ్చాయి శవాలతో పాటు వాళ్ళ రథాలు. ఆయన రథములతో ఫరో కదులుతున్నాడు. దేవుని బిడ్డ, అతిశయించేవాడు దేవుని అందే. దేవుడితో జీవితం వేరు, దేవుడు లేని జీవితాలు వేరు. ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడు నీ మీదకి ఏది లేచినా, ఎవరు లేచినా, ఏది జరిగినా ఒకటి మాత్రం నిజం, దేవుడు శత్రువు ఎంత బలమైనా, ఈ లోకంలో ఉన్నవాడు ఎంత బలవంతుడైనా, ఆయన అంతకంటే బలవంతుడు నీలో, నాలో ఉన్నవాడు. అందుకని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ శత్రువుల ఎదుట ఆయన నేను మహిమపరబడదను. నీ శత్రువులు ఎదుట నన్ను నేను మహింపరచుకుంది. ఈరోజు వాగ్దానం, నీ శత్రువులు ఎదుట నన్ను నేను మహింపరచుకుంది అంటే దేవుడు మనల్ని నిలబెట్టబోతున్నాడు, దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు, దేవుడు వాటినన్నిటిని విర్రగొట్టబోతున్నాడు. వాటన్నిటికంటే, ఈ లోకమైనటువంటి సమస్తం వాటికంటే దేవుడి శక్తి గొప్పదని నిరూపించుకోబోతున్నాడు. దేవుని శక్తి నిరూపించబడబోతున్నది నీ జీవితంలో, నా జీవితంలో. కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్దాం, దేవుని కృతజ్ఞత చెల్లిద్దాం. అంతేకాక ఈ వాగ్దానం విని అందరూ లైక్ చేసి, షేర్ చేయండి, ప్రార్థన చేయండి, అందరికీ తెలియజేయండి. ఉదయకాలం, సాయంత్రం మీ ఏ విషయంలో కృంగిపోకండి. మీ కుటుంబంలో, మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతుండగా థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుని. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో అయ్యా. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, పాపక్షమాపణ. ఇప్పుడు బెడ్ల మీద రోగాలతో, మానసిక రోగాలతో, శారీరక రుగ్మతలతో ఏ బిడ్డలను యేసు పొందిన గాయముల వలన ఇప్పుడే వారికి స్వస్థత, వారి రోగములు, వారి భయము విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ప్రభా. రకరకాల యాంగ్జైటీ, భయము, టెన్షన్, రోగ భయం, మరణ భయం వారి నుండి బయటికి వెళ్ళిపోవును కాక యేసు నామములో. కుటుంబాల్లో, బిడ్డల్లో మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మంచి బ్లెస్సింగ్స్, పిల్లలు స్టడీసు, ఫీజులు, ఎగ్జామ్స్, సెటిల్మెంట్స్, ఎంతమంది ఉన్నారు అంతమందికి విడుదల. ఈరోజు మ్యారేజ్ కుటుంబం బ్లెస్ కావాలి. ఈ సంవత్సరం వారు గొప్పవారు కావాలని బ్లెస్ చేస్తున్నాం. బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ వారి మీద శుభములని పలుకుతూ
వారు గొప్పవారు అవుదురుగాక అని ఆశీర్వదిస్తున్నాం. అప్పుల భారం, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక భారం, భూ సంబంధమైన బంధకములు తొలగిపోవాలి మా జీవితంలో. మాకు విరోధంగా నాయన భూముల విషయంలో, ఆర్థిక విషయాలు ఎవరు లేస్తే ఒక్క దిక్కుడు వచ్చింది 7 దిక్కులు పారిపోవాలి ఇస్తున్నాము. మా డబ్బు తీసుకున్న వారికి నిద్ర పట్టద్దు, తెచ్చి అలా ప్రభా అట్టి విధంగా మీరు కార్యం చేయండి. ఎవరైనా భార్యాభర్తలు విడిపోతే కుటుంబాలు కట్టబడాలి, కోర్టు కేసు దగ్గరని కూడా బ్రేక్ అయిపోవాలా తండ్రి. గర్భం లేని గర్భాలు తెరవబడాలి. ఇతర దేశాల్లో మా ప్రియులు ఎంతమంది మూలుగుతున్నారు, వారికి సహాయము, ఆదరణ, ధైర్యము, ఆరోగ్యము, వారికి రక్షణ, విడుదల మీరు దయచేయండి. ఇతర దేశాలకు వెళ్ళాలని వీసా ట్రైల్ చేస్తున్న బిడ్డలందరికీ మీ సహాయం దయచేయండి అయ్యా. భారతదేశాన్ని రక్షించండి. భారతదేశంలో సస్యశ్యామలమైన బ్లెస్సింగ్స్, మంచి నాయన ప్రేమ కలిగిన పరిపాలన నాయకుల్ని మీరు ఏర్పాటు చేయండి. అంతేకాక ఇతర దేశంలో రక్షణ కార్యం, భారతదేశంలో కృప వెంబడి కృప, మా యొక్క రాష్ట్రాలు, పట్టణాలు మీరు దీవించండి. జాషువా జనరేషన్ క్రైస్తవ సంఘంలో అపోస్తుల సేవ బయటికి రావాలా అయ్యా. దైవజనుల బిడ్డల్ని మీరు కాపాడి శత్రువు నుంచి విడిపించండి. మా మీద, మా సంఘాల మీద, మా కుటుంబాల మీద కల్వరి మినిస్ట్రీకి విరోధమైనది గర్దిస్తున్నాం యేసునామములో. మాకు విరోధంగా లేచే ప్రతి ఆయుధం బ్రేక్ అయిపోయి నా దైవజనుల మీద, నా మీద, నా పిల్లల చుట్టూ, మా స్టాఫ్ చుట్టూ కంచె ఉండాలి. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డని దీవిస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది వాగ్దానం వింటున్నారో దేవుని బిడ్డలారా అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఈ కల్వరి మినిస్ట్రీస్ పాస్టర్ ప్రవీణ్ అనే యూట్యూబ్ ఛానల్ అందరికీ పరిచయం చేయండి. మీ జీవితాల్లో ఈ మినిస్ట్రీ ద్వారా ఏం జరుగుతుందనేది ఒక చిన్న మా వాట్సాప్ నెంబర్లో మీకు అందరికీ తెలుసు. అద్భుతంగా మీరు పొందిన మేలులు, సాక్ష్యాలు ఆ వాట్సాప్కి పంపించండి. తీసి మీరు పంపడం వల్ల ఇంకా బ్లెస్ అవుతారు. రెండో విషయం, ఉదయకాలం 5 నుంచి 6 ఆరాధనలో మీరు అటెండ్ అవుతున్నారు. ఎంతమంది అటెండ్ అవుతున్నారు? ప్రార్థనలు ఉండడమే కాక ఈ ప్రకటనలు గమనించండి. ఎంతమంది మినిస్ట్రీకి స్పాన్సర్ చేస్తున్నారు, బ్లెస్ చేస్తున్న వారిని మీరు చేయండి. దేవుని పని జరుగుతుంది. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవిస్తాడు. ప్రతి శనివారం బెల్లంపల్లిలో సువార్త ఉజ్జీవ సభ ఉంటుంది. ఎంతమంది వచ్చినా ఉచితంగా అకామిడేషన్, భోజనాలు, మంచి ఆరాధన, అద్భుతమైన వర్తమానం. అంతేకాక ఆదివారం మొదటి ఆరాధన బెల్లంపల్లి చూసుకొని వెళ్ళొచ్చు. సాటర్డే ఈవినింగ్, సండే మార్నింగ్. కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడి వచ్చినా హైత్ నగర్ దగ్గర, రామోజీ ఫిలిం సిటీ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఆదివారం 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30 అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. పాలు పొందండి. దేవుని రాజ్యం మన ద్వారా కట్టబడాలి. దేవుడు మనల్ని దీవించాలి. మన కుటుంబాలు బ్లెస్ కావాలి. కాబట్టి అందరినీ దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.